అందరికీ నమస్కారం. నేను మీ నేహా కొనెల. ఇవాళ రెసిపీ వచ్చి ఒక స్వీట్ అనమాట. అండ్ దీన్ని పాల ముంజలు అనేసి అని అంటారంట. అండ్ ఆల్మోస్ట్ చూడడానికి బూరెల్లానే ఉంటుంది, బట్ దాన్ని చేసే విధానం వేరుగా ఉంటుంది అంతే. అండ్ నేను ఇదైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుంది ఏంటి అనేసి అని అనుకుంటా సరే వీడియో అయితే స్టార్ట్ చేశాను. అండ్ దానికోసం ఫస్ట్ అయితే కొబ్బరి, బెల్లం ఇవన్నీ మంచిగా బాయిల్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. స్టఫింగ్ కోసం, కొబ్బరి ఉండల కోసం చేసుకుంటాం కదా, సేమ్ అలానే కొబ్బరి, బెల్లం, ఇలాచి అవన్నీ యాడ్ చేసుకొని మంచిగా స్టఫింగ్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నా. అండ్ మన మెయిన్ బ్యాటర్ ఏదైతే ఉందో అది ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇప్పుడు. ఫస్ట్ స్టవ్ మీద ఇట్లా పాన్ పెట్టి మిల్క్ యాడ్ చేసుకున్నా. అది కొంచెం బాయిల్ అయిన తర్వాత షుగర్ అనేది యాడ్ చేసుకున్నా. క్లిప్ మిక్స్ అయింది. షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత అందులోనే బియ్యం పిండి యాడ్ చేసుకోవాలన్నమాట. బియ్యం పిండి యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకున్నామంటే మనకి ఇట్లా ముద్దలా రెడీ అయిపోతుంది. అలా రెడీ అయిపోయిన దాంట్లో మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని బూరెల్లో అయితే మనం రెడీ చేసేసుకోవాలన్నమాట. అండ్ పాలు ముంజల షేప్ వేరేలా కూడా చేస్తారంటే, అంటే నేను చేసినట్లే చేసి సేమ్ మనం తాటి ముంజలు తింటాం కదా అట్లా వచ్చేలా చేస్తారనమాట. నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు. సో కొన్ని అయితే ఇట్లా బ్రేక్ అయినట్టు వచ్చాయని నేను ఆ 5ని అయితే స్టీమ్ కోసం పెట్టేశాను అనమాట. మిగిలినవి అయితే నేను ఫ్రై చేస్తున్నాను. యాక్చువల్గా ఇవి ఫ్రై చేసుకుంటేనే బాగుంటాయి స్టీమ్ కన్నా కూడా. అండ్ ఇక్కడ 1 బై 1 అయితే వేసుకుంటూ ఇవి ఫ్రై అయితే చేసేసుకున్నాను. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. అండ్ దీన్ని యాక్చువల్గా పూర్ణంతో స్టఫ్ చేసుకుంటారు. నేనైతే కొబ్బరితో స్టఫ్ చేశాను. ఇదైనా చాలా బాగుంది, అదైతే ఇంకా బాగుంటుంది. పాలు ఇవన్నీ వేసి బియ్యం పెడితే చేసాం కాబట్టి. అండ్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మన రెసిపీ అనేది అయితే ఇలా ఉంది. ఇక్కడ ఒక స్టీమ్ చేసిన దాంట్లో ఉంది చూడండి షేప్, లైక్ అలా ఉంటుంది అనమాట పాల ముంజలు అంటే. అండ్ సేమ్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా రెసిపీ తెలియకపోతే ప్లీజ్ ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.